హాయ్ ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ స్పెషల్ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము గుంటూరు ఎగ్జిబిషన్ మొత్తము. అండ్ ఇక్కడ ఈ ఇయర్ స్పెషల్గా 7 వండర్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడికి మేము ఓన్లీ ఫుడ్ టూర్ చేద్దామని వచ్చాము, కానీ ఇంత దూరం వచ్చి ఇంత మంచి ఎగ్జిబిషన్ మీకు చూపించకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసి బాగుందా, నచ్చిందా? తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్టే మాకు ఈ చాక్లెట్ ఫౌంటైన్ కనపడింది. దీనికి 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. మేమైతే టేస్ట్ చేయలేదులేండి. అండ్ నెక్స్ట్ ఈ పానీపూరి కౌంటర్ అనమాట. పానీపూరి, బేల్పూరి, అలాగే దహీపూరి అని పెట్టారు. కానీ ఇక్కడ ప్రైజెస్ ఏవైనా 50 ఆ రేంజ్లోనే ఉన్నాయి. చూసారు కదా, ఈ చిన్న కప్ 50 రూపీస్ అట. అండ్ రెగ్యులర్గా తినేదే కదా అని మేము టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఈ పొటాటో స్టిక్స్. ఇవి గుంటూరులో ఫస్ట్ టైం కదా ఈ ఎగ్జిబిషన్లోనే చూస్తున్నారు కదా, మంచిగా ఇలా పొటాటోని ఇలా తీసేసి ఈ వాటర్లో ముంచి తీస్తున్నారనమాట. ఇది మైదా కోట్ అనుకుంటా, బాగా ఫుడ్ కలర్ కలిపారనుకుంటా. అండ్ చూస్తున్నారు కదా ఈ డీప్ ఫ్రై. మేము ముందే ఫిక్స్ అయ్యి వచ్చాము ఇక్కడ అప్పడము అలాగే మిర్చి బజ్జీ తినాలి అని. అండ్ ఆ రెండు ఆయిల్ ఫుడ్డే కాబట్టి మళ్ళీ ఈ పొటాటో కూడా తింటే ఆయిల్ ఫుడ్ అయిపోతుందని మేము టేస్ట్ చేయలేదు. కానీ దీని మీద ఇలా కారం చల్లేసి మైనస్ చల్లేసి ఇస్తున్నారు. చాలామంది తింటున్నారు ఇక్కడ. దీనికి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట ఇక్కడ వీళ్ళు. నెక్స్ట్ ఇలా పానీపూరి కౌంటర్ ఉంది. ఇక్కడ పానీపూరి అలాగే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. కాకపోతే లైవ్లో ప్రిపేర్ చేసి ఇవ్వట్లేదండి, ముందే ప్రిపేర్ చేసి ఇలా హాట్ బాక్స్లో పెట్టిస్తున్నారు. ఏది అడిగినా 80 రూపీస్ ఆ ప్రైజే చెప్తున్నారనమాట. బయట మీకు ఎంత కాదనుకున్నా 80 రూపీస్కి ఫుల్ ప్లేటే వస్తుంది. ఇక్కడ చిన్న కప్ 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మాకైతే వేస్ట్ అని అనిపించింది. ఇది కూడా టేస్ట్ చేయలేదు మొత్తానికి. పానీపూరి కూడా అక్కడ పెట్టివ్వట్లేదు, ప్లేట్లో ఇన్స్టెంట్ పానీపూరి ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసి పెడుతున్నారు. నాకు వాళ్ళు ప్రిపేర్ చేసే పానీపూరినే నచ్చుతుంది. ఇన్స్టెంట్ పానీపూరి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా. అండ్ నెక్స్ట్ ఇలా స్నో బిస్కెట్స్ అనమాట. ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేస్తారు కదా, మేము కూడా ట్రై చేసాము. ఇలా మంచిగా ఇలా పొగ వేసి ఇస్తున్నారనమాట, స్నో వేసి. దీనికి కూడా 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ వేఫర్స్ ఉన్నాయి, అలాగే రౌండ్ బాల్స్ ఉన్నాయి. అందరు కామన్గా ఈ వేఫర్సే తీసుకుంటున్నారని మేము రౌండ్ బాల్స్ తీసుకున్నాము. నాకైతే నోట్లో పెట్టుకోగానే చాలా కూల్గా అనిపించింది. నాకు ఎందుకో నచ్చలేదు. నేను సెకండ్ టైం ట్రై చేశాను, ఎందుకో ఈ వేఫర్సే బెటర్ అనిపించింది రౌండ్ బాల్స్ కన్నా. అండ్ మా హస్బెండ్ కూడా ట్రై చేశారనమాట. అందరు ఇక్కడ ఇది ట్రై చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సరదాగా ఒకసారి వీడియో తీసుకోవడానికి అయితే ఈ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 50 రూపీస్ దీనికి ఛార్జ్ చేశారు. అండ్ నెక్స్ట్ మా ఫేవరెట్ స్పాట్ అనమాట ఎగ్జిబిషన్లో ఈ బజ్జీలు అలాగే అప్పడాలు. ఎప్పుడు వెళ్ళినా ఈ రెండు తప్పకుండా ట్రై చేస్తాము. వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు, కానీ మీరు అడగచ్చు ఆయిల్ చూసి అంత నల్లగా ఉంది కదా ఆయిల్ ఎలా తింటున్నారని. సో ఎప్పుడో ఒక్కసారి కదా బయటికి వెళ్ళేది, ఇలా తింటూ ఉండేది. ఎప్పుడో ఒకసారికి తప్పదు, కామన్. కానీ ఎందుకో బయట విడిగా ఇచ్చే చట్నీస్ కన్నా వీళ్ళు ఇచ్చే చట్నీ ఎందుకో డిఫరెంట్గా ఉంటుంది కదా ఫ్లేవర్. ప్రిపరేషన్ కూడా వేరుగా ఉంటుంది అనుకుంటా. టమాటో అలాగే పుదీనా వేసి చేస్తారనుకుంటా. ఆ రెండు ఫ్లేవర్స్ గట్టిగా దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు ఇష్టం ఇక్కడ బజ్జీలు.
అలాగే ఈ అప్పడాలు తప్పకుండా తీసుకుంటాము. కాకపోతే ఈసారి అప్పడాలు ఏమైంది అంటే స్పైసీ ఎక్కువగా ఉందన్నమాట. మధ్యలో మీరు తక్కువ కారం వేయించుకోండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెండింటికి ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా ఈ క్యాండీ, దీన్ని పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది కౌంటర్. ఇక్కడే పాప్కార్న్ కూడా దొరుకుతుందన్నమాట. చాలా సరదాగా ఉంటుంది కదా చూడ్డానికి. అలాగే పిల్లలకి ఒకసారి ఇప్పిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ అలాగే సమోసాలు కూడా దొరుకుతున్నాయి ఫ్రెష్గా అప్పటికప్పుడు. 9కి వెళ్ళాము, ఆ టైంలో కూడా ఇలా మంచిగా చుట్టి ప్రిపేర్ చేస్తున్నారు సమోసాలు, వేడివేడిగా వేసి ఇస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కామన్గా దొరికేది 20 రూపీస్కి మసాలా దినుసులన్నీ. ఇవి కూడా ఫుడ్ ఐటమ్స్లో ఒక పార్టే కాబట్టి తీసాము. ఇక్కడ తీసుకోవచ్చు, చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఏదైనా 20 రూపీస్ అంట ఏ ప్యాకెట్ అయినా. అండ్ వెరైటీగా ఈసారి చూసారా ఈ సరుకులు కూడా పెట్టేశారు. ఈ బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఈ శనగ గుండ్లు కానీ లేదంటే మినపగుండ్లు ఇలాంటివన్నీ పెట్టేశారనమాట. ఇక్కడ బజ్జీలు అప్పడం తినగానే స్పైసీగా అనిపించి వాటర్ తాగుదాం అనిపించింది. వెళ్ళడిగితే 30 రూపీస్ అట కిన్లే వాటర్ బాటిల్. అది కూడా కూలింగ్ లేదు, వేస్ట్ అనిపించింది. అందుకని మేము ఈ ఐస్ క్రీమ్ తిన్నాము. 30 రూపీస్ ఛార్జ్ చేశారు ఈ ఐస్ క్రీమ్కి. అదే మీరు డిమార్ట్ వెళ్తే 10 రూపీస్ 20 రూపీస్కి ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది కదా. కానీ ఎగ్జిబిషన్ తప్పదు, ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చాక ప్రైజెస్ కూడా పట్టించుకోకూడదు. నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ రైడ్స్ని ఎంజాయ్ చేస్తూ షాపింగ్ని ఎంజాయ్ చేయాలి. అండ్ చూస్తున్నారు కదా మీకు ఇందాక చూపించిన పొటాటో స్టిక్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా మిషన్కి పొటాటోని ఉంచి మంచిగా స్లైసెస్ కింద కట్ చేసి ఒక్కొక్కటి విడదీసి ఇలా ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చెరుకు రసం కూడా ఉందండి, కానీ దానికి కూడా 30 రూపీస్ అట. బయట విడిగా మనకి 20 రూపీస్కే దొరుకుతుంది కదా, అది 30 రూపీస్ చెప్పారు. చూసారు కదా, ఇదేనండి ఇంకా లోపల ఉన్న ఫుడ్ అంతా. అలాగే మద్రాస్ ఫిల్టర్ కాఫీ కూడా ఉంది. మేము వెళ్ళే టైంకి ఆ కౌంటర్ కూడా క్లోజ్ చేసేసారు. అక్కడ కాఫీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవేనండి లోపల ఉన్న ఫుడ్ ప్లేసెస్. మీరు ఎగ్జిబిషన్ బయటికి వస్తే ఈ గేట్కి ఆనుకునే ఒక పుల్కా పాయింట్ ఉంటుందండి, అక్కడ తప్పకుండా ట్రై చేయండి. లోపల ఫుడ్ అంతా మీకు బోర్ కొట్టింది, ఎప్పుడూ రెగ్యులర్గా తినేదే కదా, ప్రైజెస్ ఎక్కువ అని ఫీల్ అయ్యేవాళ్ళు బయటికి వచ్చి ఆ పుల్కా పాయింట్ దగ్గర ఫుడ్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పైనుండి నెయ్యి కూడా వేసిస్తాడనమాట. కర్రీస్ ఏది ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఈ ఎగ్జిబిషన్లోనే షాపింగ్స్ ఆనుకొని ఇలా ఫుడ్ పెట్టారనమాట, చిప్స్ టైపు, బనానా చిప్స్, అలాగే కాకరకాయ చిప్స్, ఇలా స్వీట్ ఐటమ్స్, హాట్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఏదైనా పావు కిలో 100 రూపీస్ చెప్పారనమాట. ఢిల్లీ స్పెషల్ స్నాక్స్ అట ఇవి అన్నీ. ఈసారి స్పెషల్గా ఇవి అనిపించాయి ఎగ్జిబిషన్లో. సో చూశారు కదా, ఇదండి గుంటూరు ఎగ్జిబిషన్లో ఓవరాల్గా దొరికే ఫుడ్ టూర్ అంతా. చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకసారి తప్పకుండా మీ ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.